ఇవాళ పరిస్థితి ఏమిటంటే ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఈ పద్ధతుల ద్వారా ఎవరికి వారు విడిపోయినారు. దీంట్లో చూస్తే కూడా మనం విడిపోయి ఎక్కడెక్కడో పనిచేస్తున్నాం. దీనికి తోడుగా ఇటు కాస్త భిన్నంగా అందరినీ సమీకరించడానికి ప్రయత్నం చేస్తున్నది. కానీ నాకు కార్మిక సంఘాల మీద ఒక కంప్లైంట్ ఉంది. ఒక రకమైనటువంటి కంప్లైంట్ అంటే వాళ్ళు చేయవలసిన పని చేయకపోవడం వల్ల ఇవాళ వాళ్ళు దెబ్బతిన్నారు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఇద్దరు దెబ్బతిన్నారు. ఎందుకంటే మొత్తం లేబర్ ఫోర్స్లో మొత్తం పనిచేసే శ్రామిక వర్గంలో 3% మాత్రమే ఫార్మల్ సెక్టర్ అంటే రెగ్యులర్ ఉద్యోగులు ఈ భద్రత కలిగిన 97% మంది మీలాంటి వాళ్ళు ఉన్నారు. ఈ 97% మందిని పట్టించుకోకుండా ఈ 3% మంది ఎంత పెద్ద ఉద్యమాలు చేసినామని కూడా పథకాలు ఇచ్చారు. అప్పుడు 8 ట్రేడ్ యూనియన్స్ ఇక్కడే నేను వచ్చి వాళ్ళతో మాట్లాడడం జరిగింది ఆ రోజు కూడా. కానీ నెగోషియేషన్స్ ఎప్పుడు జరిగినా వాళ్ళు దీన్ని ఒక డిమాండ్గా పెడుతున్నారు. కానీ మొత్తంగా 8 సంఘాలు కలిసి మొత్తము రాష్ట్రంలో ఉండేటువంటి దాదాపు 1,00,000 మంది ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మొబిలైజ్ చేయగలిగితే పరిస్థితి చాలా భిన్నంగా ఉందని నేను అనుకుంటున్నాను. ఇది ఇంకా కొనసాగుతుంది. మనకి ఏదైనా తగ్గుతుంది అని అనుకున్నాం. కానీ ఇంకా మనకు ఇప్పుడు వచ్చిన కొత్త చట్టాల ప్రకారం వాటిని వార్తలు వచ్చింది 8 గంటల నుంచి 12 గంటలు పని సమయాన్ని మార్చారు. వేలాది లక్షలాది మంది ప్రాణ తర్పణం చేసి రక్త తర్పణం చేసి తెచ్చుకున్న 8 గంటల పని దినాన్ని 12 గంటలు చేస్తారు. రెండవసారి గెలిచిన తర్వాత మోడీ ప్రభుత్వము ఒక 21-22 మంది కార్పొరేటు అధిపతులను ఫైనాన్స్ మినిస్టర్ కూడా లేకుండా ఏ క్యాబినెట్ మినిస్టర్ లేకుండా తాను ఒక్కడు కూర్చొని 22 మంది మీకు ఏం కావాలి అని అడిగితే వాళ్ళు పెద్ద లిస్ట్ డిమాండ్స్ ఇచ్చారు. దాంట్లో ఈ రెగ్యులరైజేషను తర్వాత పని దినాలు ఇవన్నీ పెట్టి మాకు ఇటువంటి లేబర్ ఫోర్స్ ఉంటే ఇటువంటి షాపులు ఉంటే మేము ఇంకా దేశంలో వృద్ధిని సాధించి సంపద సృష్టిస్తాం అంటే ఆయన అన్నీ రాసుకున్నాడు. అన్నీ తాను రాసుకొని నేను అన్నీ చేస్తాను అని వాళ్ళకి వాగ్దానం చేస్తాను. వాళ్ళ బలం ఏంటి? కార్పొరేట్ బలం. దానికి శ్రమ ఉండే బలం ఎప్పుడూ పెట్టుబడి ఉంటుంది. అది మానవ చరిత్రలో వాళ్ళకి అంత బలం ఉండదు. కానీ వాళ్ళు ఈ టెక్నాలజీ సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వలన, మీడియా పెరగడం వలన, ఛానల్స్ రావడం వలన 200-300 ఛానల్స్ ఉన్నాయి దేశంలో. అన్ని వాళ్ళవే. మన తరఫు నుంచి మాట్లాడే ఛానల్ ఇక్కడ లేదు. కార్మికుల తరఫున మాట్లాడే ఛానల్స్ లేదు. వామపక్ష పార్టీ ఉన్నట్టు ఛానల్స్ పెట్టుకున్న ఓ ఛానల్ అది పోయింది. తర్వాత మనకి ఇంకా వేరే మార్గం లేదు. పత్రికల్లో మనం ఎంత మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నప్పుడు ఫోటోలు తీశారు కానీ రేపేమి అయ్యారు. ఎటుపోయారంటే ఇది ఇటువంటి మీటింగ్ల గురించి వాళ్ళు వేస్తే మళ్ళీ మేనేజ్మెంట్ గురించి ఈరోజు మళ్ళీ శ్రమికుల గురించి రాస్తున్నారు, మళ్ళీ కార్మికుల గురించి రాస్తున్నారు. జర్నలిస్ట్ అందరికీ ఎక్కడికక్కడ ఒక రకమైన కట్టుబాట్లు వేసేసారు. ఎవరు అట్లా రాయడానికి 8 ట్రేడ్ యూనియన్స్ ఇక్కడ కలిస్తే 8 ట్రేడ్ యూనియన్స్ అంటే సాధారణమైనటువంటి కాదు. అందరు నాయకులు వచ్చారు. మర్నాడు వార్తే లేదు. 8 ట్రేడ్ యూనియన్స్ కలిస్తే వార్త లేదంటే పరిస్థితి ఎక్కడ కాకుండా కార్పొరేట్ వాళ్ళు దాన్ని కంప్లీట్గా వాటిని తీసుకున్నాడు. ఆ మొత్తం మీడియాని. ఆ మీడియా పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రధానమంత్రిని భారతీయ జనతా పార్టీ పొగడడం, తర్వాత ప్రధానమంత్రి పొద్దు నుంచి సాయంత్రం దాకా ఆయన్నే చూపించడం, కార్పొరేట్ వాళ్ళ యొక్క ఇది ఎంత లాభాలు వస్తున్నాయి, ఎంత వృద్ధి జరుగుతుంది, ఎంత దేశంలో సంపద పెరిగింది, ఇవన్నీ వాళ్ళు చెప్తున్నారు. కానీ కార్మికులు ఎట్లా కష్టపడుతున్నారు, శ్రామికులు ఎట్లా కష్టపడుతున్నారు అనే దాని గురించి ఎక్కడ మన గురించి వార్త లేదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళని కాంట్రాక్టు చేశారు. స్వీపర్స్ ఉదయం
రోడ్లు శుభ్రం చేసేవాళ్ళు అందరినీ కాంట్రాక్టు కింద మార్చేశారు. అంతకుముందు రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు. మార్చగా వాళ్ళకు టైము సమయం ఏం లేదు, హక్కులు ఏముండవు. వాళ్ళు పొద్దున 3 గంటలకు 2 గంటలకు లేచి రాత్రి రోడ్లన్నీ చేసి అమెరికా నుంచి ఒక జర్నలిస్ట్ వచ్చి ఒక మంచి వ్యాసం రాశాడు. బ్యూటిఫుల్ రోడ్స్ అగ్లీ లైఫ్స్ అంటే అందమైన రోడ్లు తర్వాత అందవిహీనమైన మనుషులు అని ఒక ఆర్టికల్ రాశాడు. దాంట్లో ఆయన ఏం చేశాడంటే రోడ్లన్నీ చూపించి రోడ్ల బొమ్మలు వేసి ఎట్లా ఉదయం ఎంత నన్ను ఊడుస్తున్నావు, ఎంత శుభ్రంగా ఉంటున్నాయి. ఆ ఊడ్చే వాళ్ళు ఎవరైతుందో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాడు. వాడు గుడిసెలో వెళ్తే వాళ్ళ ఇంట్లో డబ్బు పడ్డ పిల్లోడు, ఆరోగ్యానికి డబ్బులు లేవు, 2 పూటలు రాశానే తిండి లేదు, పిల్లలకు చదువు లేదు, ఇవన్నీ రాశారు. రాసి మానవ జీవితము దుర్భరంగా మారుతుంటే రోడ్డు మాత్రం అందంగా కనిపిస్తుంది. దీన్ని అభివృద్ధి అంటారా అనే ప్రశ్న కట్టారు. మన దేశంలో ఏ జర్నలిస్ట్ కూడా సాహసం ఇప్పుడు లేదు అట్లా రాసేది. కనుక ఈ కార్పొరేట్ వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ప్రధానమంత్రి కూర్చొని మాకు ఇవి కావాలి డిమాండ్స్ అంటే దాంట్లో లేబర్ లాస్ కార్మిక చట్టాలు ఏవైతున్నాయో వాటిని మొత్తంగా మార్చాలన్నారు. అదే ఆ వాగ్దానం ప్రకారం చట్టాలను మార్చి ఇప్పుడు తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్స్ ఏవైతున్నాయి దాంట్లో మనకు సరే ఎలాగో హక్కులు లేవు, కానీ రెగ్యులర్ ట్రేడ్ యూనియన్ పనిచేస్తున్న వాళ్ళు కూడా రెగ్యులర్గా ఫార్మల్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉండే హక్కులు ఒకదాని తర్వాత ఒకటి కలెక్టివ్ బార్గెనింగ్ భారత రాజ్యాంగంలో రాస్తుంది, అంతర్జాతీయ చట్టాల్లో కార్మికులకి ఎలా హక్కులు ఉంటాయి. మేము మానవ హక్కుల గురించి నేను 20 సంవత్సరాలు బోధించాను. మేము మానవ హక్కులను ఏం చెప్తామంటే కార్మికులకి అంటే శ్రమకి పెట్టుబడికి జరిగినటువంటి ఒక చారిత్రక ఒప్పందం నుంచి హక్కులు వచ్చాయి. క్యాపిటల్ అంటే పెట్టుబడి కార్పొరేట్ వీళ్ళు ఎవరైతున్నారు సంపన్నులు, మీరు బతకండి మమ్మల్ని బతకండి, లీవ్ అండ్ లెట్, మీకు కొన్ని మేము సౌకర్యాలు కలుస్తాం, మీరు ఆర్గనైజేషన్ పెట్టుకోండి, మీరు సమ్మె చేసే హక్కు ఇస్తాం, మాట్లాడే హక్కు ఉంటుంది, మీరు కలెక్టివ్ బార్గెనింగ్ ఉంటుంది. బ్రిటన్లో అయితే విట్లీ కౌన్సిల్స్ అని ఉన్నాయి. ఆ విట్లీ కౌన్సిల్ ఏంటంటే సగం ట్రేడ్ యూనియన్ మెంబర్స్ ఉంటారు, సగం ప్రభుత్వం తరఫు వాళ్ళు ఉంటారు. ఏ ఇబ్బంది జరిగినా అక్కడికి పోతుంది. సగం వీళ్ళే ఉంటారు ట్రేడ్ యూనియన్ వాళ్ళు. కనుక అక్కడ వాదోపవాదాలు జరుగుతాయి. వాళ్ళు కార్పొరేట్ వాళ్ళతో వాదిస్తారు అక్కడ. కానీ సమ్మె జరగకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళది. అంటే వాళ్ళు చెప్పే చాలా డిమాండ్స్ని వాళ్ళు అంగీకరిస్తుంటారు. ఇక్కడ కార్పొరేట్ వాళ్ళు కళ్ళ ముందర కూర్చొని మీరు ఇలా చేస్తారు, ఇలా చేస్తాం, మేము మనుషులో మాకు హక్కులు ఉంటాయి, మాకు స్వేచ్ఛ ఉంటుంది, మాకు డిగ్నిటీ ఉంటుందని వీళ్ళు ఆర్గ్యూ చేస్తుంటారు. కానీ మన దేశంలో అలాంటిది ఒక ఇది లేకుండా పోయింది. కనీసం మనకు కొన్ని హక్కులు మనం భారత రాజ్యాంగం రాసినప్పుడు మనకు హక్కులు వచ్చాయి. మనం యూనియన్ పెట్టుకోవచ్చు, మన యూనియన్ ద్వారా మనం సమ్మె నోటీస్ ఇవ్వచ్చు, మనం సమ్మెలు చేయవచ్చు, మనం మాట్లాడవచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు, అన్ని హక్కులు మనకున్నాయి. ఒక కాలంలో 1970లో సమ్మె కాలిచ్చానంటే మొత్తం దేశమంతా స్తంభించిపోయేది. అంటే ఆర్టీసీ బస్సులు బంద్, రైళ్లు బంద్, అంతా మొత్తం 74లో జరిగిన సమ్మె అది చారిత్రకమైన సమ్మె. పేరు చేసి సాధారణ సమ్మె కాదు, స్తంభించిపోయింది సమాజం. అక్కడి నుంచి వాడు ఏం చేస్తాడు, ఒక్కొక్కదాన్ని ప్రైవేటైజ్ చేస్తూ వచ్చాడు. ట్రాన్స్పోర్ట్ను ప్రైవేటైజ్ చేశాడు, కొంత రైల్వేస్ను కొంత ఇచ్చేసాడు, ఎయిర్వేస్ను కొంత ప్రైవేటైజ్ చేశాడు. అంటే ప్రైవేటైజ్ చేస్తూ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ప్రైవేటైజ్ చేశాడు, టెలికమ్యూనికేషన్ ప్రైవేటైజ్ చేశాడు, ఆరోగ్యాన్ని ప్రైవేటైజ్ చేశాడు, విద్యను ప్రైవేటైజ్ చేశాడు. ఇప్పుడు మనం సమ్మె చేసినా అవి నడుస్తూనే ఉంటాయి. మనకుండే పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ తగ్గింది. కానీ తగ్గిన తర్వాత ఎప్పుడైతే ప్రపంచ బ్యాంకు నుంచి మనం అప్పు తెచ్చుకున్నామో వాడు అన్ని షరతులు పెట్టాడు. కార్మికుల హక్కును తగ్గించాలి, ఇది చేయాలి, అది చేయాలి, వాడు కొన్ని షరతులు పెట్టి దేశానికి అప్పిచ్చాడు. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, ప్రపంచ బ్యాంకు అప్పు ఎలాంటిదంటే చాలా సందర్భాలు వారి విన్న వాళ్ళు ఇక్కడ మా వాళ్ళు కూడా ఇక్కడ కూర్చున్నారు, చాలా సందర్భాలు చెప్తారు. మీరు ప్రపంచ బ్యాంకు దగ్గరికి అప్పుకు పోతే నా బిడ్డ పెళ్ళింది, నాకు అప్పు కావాలంటే ఎంత కావాలని అడుగుతారు. ఒక 1 లక్ష 2 లక్షలు ఇవ్వండి అంటే 2 లక్షలు ఎందుకయ్యా, బాగా పెళ్లి చేయి, ఇంకా 5 లక్షలు తీసుకో. 2 లక్షలు అయితే వీడు 5 లక్షలు ఇస్తా అంటున్నాడు. దాని మీద యుక్తి ఏంటండి, దానికంటే ఒక 4% ఇస్తానంటే 2% చాలు, 4% 2% చాలు. ఇన్స్టాల్మెంట్స్ ఎన్నిసార్లు ఇవ్వాలండి అంటే
50 ఇన్స్టాల్మెంట్లు ఇస్తానంటే 100 ఇన్స్టాల్మెంట్లు ఇక ఇటువంటి అప్పించుకోడు మనకు దొరకదు. అబ్బాయి ఎంత మంచి అప్పు వాడు ఒక షరతు పెడతాడు. షరతు అంటే నీ అల్లుడు ఎవరో నేను సెలెక్ట్ చేస్తాను, నీ కూతురు ఎవరికి ఇవ్వాలో నేను సెలెక్ట్ చేస్తాను. వాడికి అల్లుడి మీద కంట్రోల్ కావాలి, వాడికి డబ్బు కాదు, వాడికి అల్లుడి మీద కంట్రోల్ కావాలి. బిడ్డ జీవితాన్ని వాడి చేతిలో ఒప్పించుకుంటాడు. వీడికి ఏం చెప్తాడు విన్నాను, ఎందుకంటే వాడు బిడ్డ అంత ఖర్చు చేసి పెళ్లి చేసిన పాప సుఖం ఉండాలంటే వీడు భర్తను పట్టుకొని కూర్చుంటాడు చేతిలో. అంటే వాడి అప్పు ఎంత అంటే మనం పుతిగా పట్టుకొని వాడు అక్కడ పని చేస్తుంటాడు. వాడి షరతులన్నీ ఒప్పుకొని వచ్చారు. ఇది నరసింహారావు గారు చాలా పేరు అని స్టాచ్యూలు పెట్టాలి, మన్మోహన్ సింగ్ అసలే నోట్ల నుంచి మాట్లాడినా తక్కువ కాదు ఆయన. ఎక్కడికి వచ్చినా ఎక్కడ కాంటాక్ట్ చేసినా గెలవాడు. ఆయన ఉపన్యాసం ఇచ్చేవాడు రాడు, ఆయన చెప్తే ఓట్లు ఎవరు వేయడు, కానీ 10 ఏళ్ళు ప్రధానమంత్రి. ప్రజలతో సంబంధం ఉంటుంది వాడు. అటువంటి వాళ్ళని ప్రధానమంత్రి తెచ్చిపెట్టుకుంటారు. ఎవరి మాట వింటారో వాళ్ళు ఏం చెప్తారో అదే మాట వింటాడు. మనం చెప్పిన మాట వాళ్ళు విన్నారు. 10 ఏళ్ళు ఏది బట్టి అది చేస్తారు. ఆ తర్వాత వీళ్ళు వచ్చారు మోడీ. మీకెందుకు ప్రధాన మాటలు వీటితో మాట్లాడుకోవద్దు, అది నేను మాట్లాడతాను, ధైర్యంగా మాట్లాడతాను, ఉన్నట్టు చెప్తాను. మేము మేనేజ్ చేస్తాం మా జనాన్ని, మాకు అధికారం చూపినాను. ఇక వీడు వచ్చినప్పటి నుంచి ఏది మన్మోహన్ సింగ్ వెనక ముందు ఏమైంది సమయం వాళ్ళకి హక్కులేని. ఇప్పుడు ప్రధానమంత్రి స్వయానమంత్రి అంటే హక్కులు అనేవి సమాజాన్ని బలహీనపరుస్తాయి. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో హక్కులు ఎప్పుడు సమాజాన్ని బలహీనపడతారు, రాజ్యాన్ని ప్రశ్నించవచ్చు. కానీ సమాజం బలహీనపడదు. మనకంతా హక్కులు ఉంటే సమాజం బలహీనపడుతుందా? సమాజం బలపడుతుంది. మన సమాజంలో సభ్యులం కదా, సమాజం ఎట్లా బలహీనపడుతుంది? ఇప్పుడు ఇంకొక ఆయన ఏమంటే ఇది చాలా హక్కులు ఎక్కువైపోయినాయి, అన్ని డ్యూటీసే ఉండాలి, అన్ని బాధ్యతలే ఉండాలని హక్కులు వద్దు అని ఇంకో మాట అంటున్నాను. హక్కులు వద్దు, బాధ్యతలు మాత్రం ఉంటే హక్కులు వద్దు అని అంటే ఇది నేను మాన హక్కులు చదువు చెప్పిన వాడిగా ఎక్కడైనా అసలు బాధ్యతలు అంటే ఇది భగవద్గీతలో రాస్తున్నాను. కర్మణ్యేవాధికారిష్టం, పని నువ్వు చేయాలి, ఫలితం నేను చూసుకుంటాను, నాకు వదిలిపెట్టు, ఫలితం గురించి అడగవు. అదే ఫిలాసఫీ ఇప్పుడు నడుస్తున్నది. నీ పని నువ్వు చేయి, నీకు జీతం ఎంత, నీకు రెగ్యులైజ్ చేయాలన్నా, భద్రత ఉంటుందా, 10 గంటలు అంటే అవి నాకు వదిలేసి పని మాత్రం నువ్వు చేయాలి, అది నీ బాధ్యత. ఇప్పుడు చర్చ ఎక్కడికి వస్తుందంటే హక్కుల చర్చ కాదు, బాధ్యతలు నీకు చర్చ కదా. అందరికీ బాధ్యత. మీరందరూ ఏం చేయాలి? కాంట్రాక్ట్ వాళ్ళు, తర్వాత మన అవుట్ సోర్సింగ్ వాళ్ళు మీరు ఇచ్చిన పని చేయాలి అంతే. భగవద్గీతలు రాస్తున్నారు, ఇచ్చిన పని చేయాలి. మీరు ఇచ్చిన పని మీరు చేసేకంటే స్వర్గానికి పోతుంది. ఇక్కడ నరకమే ఉండొచ్చు, కానీ అక్కడికి స్వర్గానికి పోతుంది. వాడికి మనకి రెమ్యునరేషన్గా పెంచడు. మీ ధర్మం మీరు పాటిస్తే మీరు స్వర్గాన్ని పోతుంది. అంటే ఏమి చేసి ఈ మొత్తం ఫిలాసఫీ ఏదైతుందో ఇవాళ ప్రభుత్వం దాన్ని బాగా జీర్ణించుకొని ఇవాళ వాడు చెప్తున్నది ఏమిటంటే మీ పనులు మీరు చేయండి. ఇక్కడ మీటింగ్లు పెట్టుకున్నారు, ఈ పర్మనెంట్ స్టూడెంట్ గారు వీళ్ళంతా గిఫ్ట్ వేయండి, ఇదంతా ఎవరు అసలు? మేము పని తీసుకున్నట్టు మీరు పని చేసుకోండి, మధ్యాహ్నం వీళ్ళంతే కనుక మేము చెప్పిన పని మీరు చేయండి. ఇక దాంట్లోంచి లేబర్ లాస్ ఏదైతే తీసుకొచ్చారో దాని మీద దేశం అట్టు ఉడకవలసింది వస్తుంది. అంత వాడు 10 గంటలు మార్చాడంటే ఎక్కడ అసలు మనం మేడే అసలు ఎంత స్ఫూర్తిగా మేడే జరుపుకున్న వాళ్ళు. ఆ మేడేని మనం ఎందుకు గుర్తుపెట్టుకుంటే మనిషి జీవితంలో 8 గంటల పని, 8 గంటల నిద్ర, 8 గంటల విరామం. మానవ జీవితం ఉంటే అంటే రోజుకు ఉంటే 24 గంటల్లో 8 గంటలు మాత్రం పనిచేసి ఆ 16 గంటలు మనమే 8 గంటలు పడుకుంటే 8 గంటలు వేరే పనులు చేసుకుంటాం. ఒక మనిషి తన సుఖంగా జీవించడం కొరకు, గౌరవంగా జీవించడం కొరకు అది వచ్చింది 8 గంటలు. ఇవాళ 12 గంటలు చేసుకుంటారు. ఇక మన ఐటీ ప్రొఫెషనల్స్ అయితే సరే పాప రాత్రి వాళ్ళు పనిచేస్తుంటారు. వాడికి అసలు చట్టం లేవు, హక్కులు లేవు, మా అమ్మ లేవు, లక్షల జీతం ఇస్తారు. కానీ మా అమ్మాయి ఒక ఆమె రీసెర్చ్ చేసింది. 56 మంది అమ్మాయిలు ఐటీ సెక్టార్లో పనిచేస్తున్న అమ్మాయి, వాళ్ళు 30 ఏళ్ళు దాటింది. అందరూ మాకు ఉద్యోగం ఉంది, మాకు ఉద్యోగం అవుతుంది, మాకు జీతం వస్తున్నది మస్తు, కానీ ఏం చేసుకోవాలి? అది ఖర్చు పెట్టడానికి కూడా టైం లేదు. ఆ సాటర్డే సండే సెలవు వస్తే బెంగళూరు ఉండేటోళ్ళు అందరూ హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్ ఉండేటోళ్ళంతా బెంగళూరు ఎందుకు పోతున్నారో తెలియదు. వాడు ఇక్కడికి ఎందుకు వస్తాను? 2 రోజులు ట్రైన్ల నిండా ఫ్లైట్ల నిండా జనమే. ఏం చేస్తానంటే హైదరాబాద్ పోయి హాలిడే, హైదరాబాద్ పోయి బెంగళూరు పోయి హాలిడే. ఏం చేయాలో తోచదు వాళ్ళు, ఇంకా వేరే ఇంట్రెస్ట్ లేదు. రాత్రి పగలు 12 గంటలకు 1 గంట
నేను కూడా అప్పుడప్పుడు పబ్లిక్ మీటింగ్ పోయి రాత్రి 1 గంటకి తిరిగి వస్తుంటే మిడ్ నైట్ డిన్నర్ అని పెద్ద పెద్ద డిన్నర్స్ జరుగుతుంటాయి హైదరాబాద్. రాత్రి ఏమైంది, నిద్ర ఏమైంది, ఈ అమ్మాయి ఏమంటుందంటే పెళ్లి చేసుకోవాలని అవుద్దా మాకు తెలియదు. పెళ్లి చేసుకుంటే ఈ 12 గంటలకు 1 గంటకు రాత్రి ఎట్లా ఇంటికి పోతుంది. పిల్లల్ని కన్నా అవుతా తెలియదు. పిల్లలు కంటే వాడు ఉద్యోగం తీసేస్తారు. 30 ఏళ్ళు దాటినాయి కాబట్టి మాకంటే ఏ వయసు ఎక్కువ ఉన్న మగ పిల్లలు మాకు దొరకాలి, అట్లా మా కులంలోనే దొరకాలి. కనుక అటువంటి వాళ్ళు ఎక్కడ దొరకాలి, మాకంటే ఎక్కువ జీతం వచ్చి కూడా ఎక్కడ దొరకాలి. ఇవన్నీ సమస్యలు అయిపోయి పెళ్లి కాలేవాళ్ళు. ఇప్పుడు పెళ్లి కావాలంటే వాళ్ళకి వరుడు దొరికేటట్లేదు. దానివల్ల వాడు ఏమంటారంటే మేము ఎందుకు జీవిస్తున్నట్లు, అసలు మాకు ఈ జీతాలు ఎందుకు సంపాదిస్తున్నట్లు. అంటే మనిషి జీవితం ఉంటుంది కదా, హక్కులన్నీ అక్కడి నుంచి వచ్చాయి. మనిషి పని ఎందుకు చేస్తాడంటే పని కొరకే మనిషి బతకడు, జీవితం ఉంటుంది. పనిలో వచ్చి కొంత మనకు ఆదాయం వస్తే ఆ జీవితాన్ని నడుపుకోవడం. జీవితం వేరు, జీవితం వేరు. ఆదాయం వేరు, పని అన్నీ చేస్తాం 8 గంటలు, మిగతా 16 గంటలు మనే కదా జీవితం. ఇది లేకుండా ఇవాళ వాడు ఆ 10 గంటలు మారుస్తా అంటున్నాడు. ఇక ఆ జీతాల విషయంలో అయితే ఐటీ ప్రొఫెషనల్ మొత్తంగా రేడియోనోద్యం నాశనం కావడానికి వాళ్ళు కారణం. వాడు ఆర్గనైజేషన్ లేదు, వాళ్ళకు మందు లేదు, ఏం లేదు. ఈ సడన్గా వాడికి లాభం పడిపోయిందో ఏమైందో వీడు ఇక్కడ హైదరాబాద్ కంపెనీ వాళ్ళు పిలిచి మీకు ఒక 2 ఆప్షన్స్ ఇస్తున్నాం. మీరు సగం మంది పనిచేసి సగం మంది జాబ్ వదిలి పెట్టుకోవాలి, లేదా ఉన్న సగం జీతం ఇస్తాం అందరిని పెట్టుకుంటాం. ఏదో మీరు చెప్పుకుంటే ఆలోచించి చెప్పండి. సగం మందిని పెట్టుకొని మీరు పూర్తి జీతం అన్నా, లేక సగం జీతం నుంచి అందరిని పెట్టుకోవాలి. దీంట్లో ఆప్షన్ ఏమో తెలుసు పాపం ఏం చెప్పాలి. వాళ్ళు సగం జీతం తీసుకున్నా లేక సగం మంది పోవాలి, ఎవరు పోవాలా సగం మంది. అంటే ఇట్లాంటి పరిస్థితి బయట. కనుక ఇవాళ ఆ కల్చర్ ఏదైతుందో ప్రైవేట్ సెక్టర్ బాగా పనిచేస్తుంది, ఓ సమర్థవంతం పనిచేస్తూ ప్రైవేట్ సెక్టర్ అంటూ ప్రధానమంత్రి అంటున్నాడు ప్రైవేట్ యూనివర్సిటీలను చూసి మేము నేర్చుకోవాలి. ప్రైవేట్ యూనివర్సిటీ చూసి మేము నేర్చుకోవాలి. వాడు తుమ్మితే ఎవరు ఎమ్ముకోవాడు, ఎప్పుడైనా తీసి పారేయచ్చు. ప్రైవేట్ యూనివర్సిటీ ఎంత సమయం ఉన్నా పని తీసుకోవచ్చు. నేను బెంగళూరులో ఉన్నటువంటి ప్రైవేట్ యూనివర్సిటీలో మాట్లాడకపోతే అడిగితే పరిస్థితి వాళ్ళు మాట్లాడి ఇక్కడ రావాలంటే వాళ్ళు పర్మిషన్ కావాలి. మేము విశ్వవిద్యాలయం పనిచేసి మేమంటే పౌరాత్మ ఉద్యోగం ఎక్కడంటే అక్కడ పనిచేస్తుంది. అంటే ఏమైపోయింది వాళ్ళు అంటే వాడి కనుసంధంలో మనం పనిచేసి వాడి సంతోషం కొరకు వాడి సంతృప్తి కొరకు మనం పనిచేయాలి. కానీ మన మనుషులం, మాకంటూ జీవితం ఉంది, మాకు కుటుంబం ఉంది, మాకు పిల్లలు ఉన్నారు. మేము పనిచేస్తున్నది ఈ కుటుంబం ఈ పిల్లలను పెంచడమే కాకుండా కొంత లీజర్ కావాలి, మాకు సమయం కావాలి, పాడుకోవాలి, ఆడుకోవాలి, సినిమాలు చూడాలి. మాకో జీవితం ఉంటుంది, మాకంటూ ఒక జీవితం ఉంది అంటే హక్కులు వచ్చినాయి. ఇప్పుడు అవన్నీ తీసేసి మన అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్. ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళ పరిస్థితి చూస్తే కాంట్రాక్ట్ వాళ్ళు కొంచెం సంతోషంగా ఉన్నారు, వాళ్ళకంటే మనది కొంచెం లేదు. అది అవుట్ సోర్సింగ్ వాళ్ళ పరిస్థితి ఎట్లా అంటే వాడు ఏటీఎం కార్డు నుంచి దగ్గర పెట్టుకుంటారు. జీతము వస్తే వాడు ఇవ్వడు, ఆ గవర్నమెంట్ వాడు కంపెనీ గవర్నమెంట్ జీతం ఇవ్వడు. ఇవ్వకుండా అప్పు తెచ్చుకుంటాడు, ఓ 4-5 నెలల తర్వాత ఇస్తాడు. ఏటీఎం కార్డు వాడి దగ్గర పెట్టుకుంటారు, డబ్బులు డ్రా చేయకుంటారు. ఇది ఎలక్ట్రిసిటీ బోర్డులో తెలంగాణ వస్తున్నాయి. తెలంగాణ కాలంలో వీళ్ళంటే ఇవాళ అధికారంలో పార్టీ ఏం చెప్పారు, మా ప్రభుత్వం వస్తున్నాయి, తెలంగాణ వస్తున్నాయి, కాంట్రాక్ట్ ఉద్యోగాలుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఎన్నిసార్లు చెప్పారు. ఉద్యోగం కాదు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒక బాధ్యత గల మంత్రిని కలిస్తే తెలంగాణ వచ్చిన కొత్తలో సారిగా మన ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉండదు, అవుట్సోర్సింగ్. నేను చెప్పిన చాలా గొప్ప డిసిషన్. అంటే ఒకవేళ తెలంగాణ అది చేయగలిగితే మొత్తం దేశానికి అదొక నమూనాగా మిగిలిపోతుంది. ఆ పని చేయండి మీరు. అసలు 1-2 లక్షల మంది మొత్తం రెగ్యులైజ్ చేసేయండి. ఎలాగో వీళ్ళందరికీ పనులు కావాలి కదా, కానీ మనకు అవసరం కదా వాళ్ళందరూ. వాళ్ళు కూడా డిగ్నిఫైడ్ లైఫ్ తెలంగాణలో మేము చాలా గౌరవంగా బ్రతుకుతున్నాం, మాకు భద్రత కలిగిన పని ఉందని వాళ్ళు కూడా చెప్పుకుంటారు. దేశం అంతా దాని గురించి ట్రేడ్ యూనియన్ మాట్లాడుకుంటాయి. అంటే ఆ కుర్చీలో కూర్చున్న తర్వాత ఏమైతుందో మనకు తెలియదు, కానీ అసలు మొత్తం అటు తిరుగుతారు. అలా క్రిందలు అయిపోయి అలా అసలు ఉండే చోటు ఉంటారు, కిందికి అయిపోయి అంత మళ్ళీ అవుట్ సోర్సింగ్ అన్నీ వచ్చేసాయి. అవుట్ సోర్సింగ్ ఉన్నవాళ్ళు, కాంట్రాక్ట్ ఉన్నవాళ్ళు సమ్మెరేజ్ అన్నం పెట్టారు. తెలంగాణ వస్తున్న మొట్టమొదటి జరిగిన సమ్మె ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ 108 ఆర్టీసీ ఎలక్ట్రిసిటీ బోర్డు ఎంప్లాయీస్ వాళ్ళు ఎవరు ఎత్తున్నారో ఈ లైన్ మెన్, తర్వాత ఈ బిల్ కలెక్టర్స్ వాళ్ళు 24,000 మంది. ఇవాళ ఎలక్ట్రిసిటీ వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ మనందరికీ లేనట్టు వాళ్ళకు ఉంటుంది. వాడు లైన్ మెన్ ఆపిందంటే
అసలు విలవిల అంత మొత్తం హైదరాబాద్ నగరం కొట్టుకోవాలి, మొత్తం లైన్ కానీ ఆపాలనుకోండి ఎక్కడికక్కడ. వాడు కరెంట్ ఫెయిల్ అయ్యి వాడు లైన్ ఎక్కాలని అనుకోండి, ఇక మీ ఇంటి కరెంట్ రాదు. చేతిలో వాడి చేతిలో పవర్ ఉంది. ఆ విధంగా నన్ను అడ్వైజర్లో పెట్టుకున్నాను. నేను చెప్పిన పవర్ మీ చేతి వాడి చేతిలో లేదు. ఒక్కసారి మీరు కంకి ఇచ్చి మొత్తం ఎలక్ట్రిసిటీ బంద్ చేస్తున్న హైదరాబాద్ అంటే మీరు ఎట్లా మొత్తం వాళ్ళు కలిసి ఉన్నారు, నార్మల్గా విడిపోతారు, మధ్యాహ్నం చెడిపోతారు, ఇది కలిసి ఉన్నారు. మనం నెగోషియేట్ చేసాం. తర్వాత ఎలక్ట్రిక్ బోర్డు చైర్మన్ కూడా కొంత సింపథెటిక్ ఉన్నాడు, పాప రాత్రి కూడా చనిపోతుంటారు అప్పుడప్పుడు. ఆ లైన్ మెన్ సరైన జాగ్రత్తలు తీసుకోక వైర్ మీద పడి చనిపోతుంటారు. ఆంసార్ విద్యను అవుట్ సోర్సింగ్ నుంచి వాళ్ళు అడిగింది కాంట్రాక్ట్. కానీ మొత్తంగా ఉద్యమం ఎక్కడ దాని చేసిందంటే 24,000 మందిని రెగ్యులరైజ్ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 24,000 మంది రెగ్యులరైజ్ అయ్యి 10,000, 17,000 కూడా కొందరికి జీతం పెరిగింది. కానీ వాళ్ళు చేసిన ఉద్యమం వాళ్ళ చేతిలో కరెంట్ ఉన్నది, రెండవది యునైటెడ్ ఉంది. ఆ ఉద్యమం నుంచి నేర్చుకోవాల్సిన దాని ఉంది. సాయిని ఇక్కడ పిలవాల్సింది అసలు ఎట్లా ఉద్యమం చేసిందని చెప్పడానికి. కానీ ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే బాగానే చేశారు వాళ్ళు కూడా. ముఖ్యమంత్రి గారి నుంచి ఆయన ఒప్పుకుంటే నువ్వు యూనియన్ చేసేయండి, ఆయన నువ్వు ట్రాన్స్ఫర్ చేసుకోవాలని యూనియన్ నాయకుడు తీసేయండి అన్నారు. వీళ్ళు కూడా అన్నీ ఒప్పుకుంటున్నాడు, యూనియన్ పోతే పోయి యూనియన్ నాయకుడు పోతే పోయి అశ్వత్థామ రెడ్డి ఆయన ఎక్కడో ట్రాన్స్ఫర్ చేసి పాప ఆయన ఏం గవర్నమెంట్ చేస్తే ఆయన సరే అందరూ మేము బయట పోతే ఇప్పుడు ఏమైపోయింది ఆర్టీసీ వాళ్ళ పరిస్థితి. ఇవాళ యూనియనే చాలా బలహీనపడింది. ఇవాళ అసలు జీతాలు వస్తాయా రావా అనే పరిస్థితి. కార్మికులకు ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ వాళ్ళ బాధ ఏమిటంటే ఎక్కడెక్కడో ఉంటారు. 14 వాళ్ళు, సూర్యుని లాంటి వాళ్ళు, ఇటు లాంటి సంస్థలు అన్ని చోట్లకు వెళ్ళి అందరికీ చెప్పి మీ పరిస్థితి అక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పి మన అంతా కాస్త యునైట్ కావాలి, మనం సంఘటితపడాలి అని చెప్పి అట్లా మన దగ్గర ఇప్పుడు ఆ పోస్టల్ ఎంప్లాయీస్ ఉన్నారు. పక్కన పోస్టల్ ఎంప్లాయీస్ 3-4 లక్షల మంది ఉన్నారు. మాది ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ స్టాఫ్ ఉంటారు. ఊరికొకరు ఎట్లా చెప్పండి, ఏ ట్రేడింగ్ అయినా ఆ ఊరికొక్కరిని ఎట్లా మొదలేసేయాలి. అక్కడికి మన వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని 10-15 ఏళ్ళ క్రితం అనుకుంటాను. వాళ్ళు ఢిల్లీలో ఒక 10,000 మంది మొబైలైజ్ చేశారు. ఎంత అంటే 10,000 గ్రామాల నుంచి వాళ్ళని తీసుకొచ్చారు ఢిల్లీకి జంతర్ మంతర్ చేశారు. వార్పు చేశారు. నన్ను అడ్వైజర్ అడిగి నాకు వద్దాయి బాబు, నాకు నా వల్ల కాదని కూడా లేదు పెట్టారు. బట్ అప్పుడు అర్జున్ సేన్ గుప్తా కమిటీ ఉంది. ఆ కమిటీ ముందర పోయి ఫుల్ కమిటీ ఉంటారు. జయశంకర్ గారు ఉన్నారు సభ్యుడు. ఆ కమిటీ ముందు పోయి పార్లమెంట్లో సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, జైపాల్ రెడ్డి ఉన్నారు. వీటితో రేట్ చేయించి కమ్యూనిస్ట్ పార్టీలు 2 కూడా వాళ్ళు పార్లమెంట్లో ప్రశ్నలు రేట్ చేసి తర్వాత వీళ్ళంతా ఇన్ఫార్మలైజేషన్ వీళ్ళంతా ఏంటి అసలు ఇది మనకు అసలు లేబర్ ఎట్లా అయితే ఎట్లా అని ఒక ప్రశ్న పార్లమెంట్లో జరిగింది. చివరికి ప్రధానమంత్రితో మాట్లాడమంటే ఆయన డిప్యూటీ మినిస్టర్ ఆయన తన ఇంటికి రమ్మంటే ఒక 5 మంది పోస్ట్ మ్యాన్ తీసుకొని వెళ్ళాను. ఒక రిమోట్ ఏరియాలో, ట్రైబల్ ఏరియాలో, గిరిజన ప్రాంతంలో పనిచేసిన మహిళ పోస్ట్ మ్యాన్లో ఆమెను కూడా తీసుకెళ్ళి నాకెందుకు కాదు, నాకేం అర్థం కాదు. నేను చెప్పిన నువ్వు కూర్చొని తినమ్మా, అది ఇట్లా మాట్లాడతావు, నీకు తెలుస్తుంది కదా అసలు నువ్వు అని చెప్పడానికి, నువ్వు కూర్చొని మేము మాట్లాడు జరిగితే ఆయన చెప్పింది. ఈ చిదంబరం అనేవాడు ఉన్నాండి ఫైనాన్స్ మినిస్టర్, ఇప్పుడు ఆయన ఎన్ని రాష్ట్రాలు రాస్తున్నాయంటే నాకే ఆశ్చర్యం చేస్తుంది. ఆయన చెప్పాడు, ఆయన ప్రధానమంత్రి దగ్గర ఉన్న ఇంకో మినిస్టర్ ఏం చెప్పాడంటే ఈ చిదంబరం వాడు మాకు అడ్డు వెళ్తాడు, వాడు ఏ ఫైల్ పంపించినా రాసుకోరు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అంటే తీసి అక్కడ పడిస్తున్నాడు, మేము ఏం చేయాలి, ప్రధానమంత్రి ఏం చేయాలి. ఆయన వాళ్ళు ఆయన చేయటం ఇవాళ చాలా వ్యాసాలు రాస్తున్నారు. వీళ్ళంతా కలిసి మన జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇవాళ మొత్తంగా మనకు హక్కులు తీసి పాడేస్తారు. ఏమన్నా రాసట్ల చేయడం అంటే ఎంత అసలు విషాదకరమైన విషయం. అన్నీ తగ్గించేసి మన హక్కులను తగ్గించేసి ఇప్పుడు ఆ కార్పొరేట్ చేతిలో మనం కోవిడ్ పీరియడ్లో చూసాం. వాళ్ళందరూ లేబర్ పాపం మూట వెంట పెట్టుకొని చెప్పులుండి లేక పిల్లలను చక్కలెత్తుకొని 100 కిలోమీటర్లు నడిచిపోయే విశాలమైన ఘట్టాన్ని చూసాం. ఈ కార్పొరేట్ వాళ్ళు మనుషులైనా మరి వాళ్ళ దగ్గర పనిచేస్తున్న మనుషులు కదా, కనీసం ట్రాన్స్పోర్ట్ టికెట్గా పొందుకోవచ్చు కదా. ఏమి లేదు అసలు, ఆరోగ్యం లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, ఏం లేదు, అట్లా ఎడగొట్టేశారు. నాకేం సంబంధం లేదు. ఏం రక్షణమ్మా ఆ మనుషులకి? ఏం రక్షణ? ఈ హక్కులు ఉన్నాయే దాని కొరకు, మనకు ట్రేడ్ యూనియన్ ఉంటే దాని కొరకు. ఒక్కసారి ట్రేడ్ యూనియన్ బలంగా ఉంటే కార్పొరేట్ మనకి కదిలిస్తే అందరినీ ఇంటికి పంపేవాడు, వాడే పంపేవాడు, వాడు బస్సులలో పంపేవాడు, వాడు ట్రైన్లలో పంపేవాడు. కనుక ఇవాళ మన పరిస్థితి ఒక చారిత్రక సందర్భంలో అది ఒక మలుపు తిరుగుతున్నది. అట్లనే నేను నిరాశ అని చెప్పడం లేదు. కొలంబియా అనే దేశంలో
ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఫార్ లెఫ్ట్ అంటారు, అంటే సిపిఐ సిపిఎం ఇంకా ముందు వీళ్ళు అతనికి పెద్ద మద్దతు కూడా లేకుండా సమాజంలో ఆయన ఇప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా గెలుస్తున్నారు. 54% దాకా ఆయన ఓట్లు వస్తుంది. ఎన్నడూ ఆయన ప్రధాని అవుతారని అనుకోలేదు. కానీ మొత్తం దేశమే ఇది లాభం లేదు, ఈ రాజకీయాలు లాభం లేదు, మనం ఎవరో కాస్త నిజాయితీ ఉన్న వాళ్ళు పెట్టుకోపోతే మాత్రం మన సమస్యలు దేశము అట్లా ఆ అవగాహనకు వచ్చిన తర్వాత మన ఉద్యమాలు ఇట్లా రాకపోవడం అంటే ఉద్యమం పుల్లగిస్తే అది భగ్గుమంటాం. ఉంది ఆ పరిస్థితి రావాలి. దానికి రావాలంటే చైతన్యవంతులు కావాలి, మనం మాట్లాడుకోవాలి, మన సమస్యల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మనం ఆలోచన మన మనుషులు, మనకంటూ జీవితం, మనం హుందాగా బతకాలి మనుషులు పుట్టినట్టు. ఈ చైతన్యం ఉంటే మనం ఎవరితోనైనా పోరాడాలి. కనుక మనం ఇవాళ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తక్కువ సంఖ్య లేరు, మనకు ఉండే బలం అంతా మన సంఖ్య. కానీ మన బలహీనత ఏంటంటే మనం ఎక్కడెక్కడో ఉన్నాం. ఎవరైనా ఇప్పుడు లాంటి వాళ్ళు మిగతా ట్రేడ్ యూనియన్స్ పూర్తిగా తమ బాధ్యత వేసుకుంటే తమ ఆర్గనైజ్ కార్మికులే కాకుండా వీళ్ళందరూ కూడా కార్మికులే శ్రమ పడుతున్నారు, వీళ్ళు చాలా శ్రమ చేస్తున్నారు, వీళ్ళ జీవితాలు మారాలి అనేటువంటి చైతన్యం వస్తే నిజానికి ట్రేడ్ యూనియన్ ఉద్యమం సంఘటితపడి అన్ని ట్రేడ్ యూనియన్ తమ రాజకీయాన్ని కాస్త పట్టుకుంటే వాళ్ళు యునైటెడ్గా పోయి వీళ్ళందరినీ మొబిలైజ్ చేస్తే దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉన్నారు. ఒకవేళ మనం మొబిలైజ్ చేయగలిగితే ఇప్పుడు కాకుండా కొన్ని రోజుల తర్వాత అయినా పరిస్థితి మారుతుంది. చరిత్ర ఎప్పుడు ఒకే తీరు ఉండదు, చరిత్ర గమనం వేరే ఉంటుంది. అంతిమంగా గెలిచేది మనం, ఎందుకంటే శ్రమ ఏర్పడే మన శ్రమ ఆగిందంటే అక్కడ వాడు పెట్టుబడి వాడు ఏం చేయలేడు, వాడి చేతులు ఏమి ఉండదు. మనము చేస్తున్నాక వాడి పని నడుస్తున్నది. వాడేమంటే మన బతుకుడు వాడి మీద ఆధారపడిన అనుకోండి, అట్లా లేదు, వాడి బతుకు మన మీద ఆధారపడి. ఇదే మార్క్స్ చెప్తారు. మార్క్స్ చేసిన ఒక సింపుల్ సూత్రీకరణ ఏంటంటే పెట్టుబడి శ్రమ నుంచి వస్తుందని చెప్తారు, శ్రమ పెట్టుబడి నుంచి రాదు. కానీ అది సిద్ధాంతం మారిపోయిందంటే వాడి నుంచో మనం బతుకుతున్నాం. కాళోజీ గారు రాసిన గొర్రె లాగా ఉంది. గొర్రె ఏమనుకుంటాడంటే తన మీద ఉండేటువంటి గొలుసు గొల్లన్న తన గొంగడి నుంచి తీసి తన పెట్టింది అని అనుకుంటుంది. అంటే అంత అసలు వక్రీకరణ జరుగుతుంది. ఆ పరిస్థితి మారాలి. ఇవాళ ఈ సదస్సు పెట్టి మీ అందరూ కలిసి మీటింగ్ పెట్టుకొని మనం ఎట్లా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నుంచి ఎట్లా బయటపడాలి, ముఖ్యంగా తెలంగాణ వరకు వస్తే వాళ్ళు చేసిన వాగ్దానం, తెలంగాణ ఉద్యమం చేసినటువంటి వాగ్దానం, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమని ప్రభుత్వం ఎంత 8 ఏళ్ళు అయిపోయింది, వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదు. అంటే ఎన్నికలు రాబోతున్నా ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీలు ఎవరు ఏమిటో ఎవరు మన వాళ్ళు మనకు తెలియని పరిస్థితి వచ్చింది. ఎవరు పోటీ చేయాలనో మనకు తెలియదు. గోగర్ కంటే ఇంకోటి ఎక్కువ ఆ తెచ్చినవాడు ఆ కాంగ్రెస్ పార్టీ, ఈ మొత్తం ఆఖరి కాదు. తెలంగాణ ఉద్యమంలో పోటీ చేసినవాడు 8 ఏళ్ళు అయితే వాడు ఏం పని చేయదు. ఇక భారతీయ జనతా పార్టీ అయితే వాడు హక్కును తీసేసిన పార్టీ, ఏం చేయాలి? కానీ ఆ రాజకీయాలు అలా ఉంటాయి. కానీ రాజకీయాలు ఆ మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు కాకుండా సామాజిక ఉద్యమాల ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా సమాజం పరిష్కరించుకున్నటువంటి చాలా సమస్యలు చరిత్ర నిండా ఉన్నాయి. కానీ వాళ్ళు మనం చేయవలసిందల్లా ఏంటంటే మనం ఎట్లా ఐక్యం అవుతాం, ఎట్లా సంఘటిత పడతాం, సంఘటితంగా మనం రుచి చేయగలం అనే విషయం మీద మనకు స్పష్టత ఉంటే తప్పకుండా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో 24,000 మంది రెగ్యులరైజ్ అయ్యారు. ఆ దిశగా వెళ్ళి మీకు తప్పకుండా ఒక భద్రత కలిగిన రెగ్యులరైజ్ అయ్యేటువంటి ఒక పని రావాలని, అది వచ్చేది అది వస్తుందని కూడా నాకు విశ్వాసం. ఎన్ని రోజులు పడుతుంది, ఎంత శ్రమ పడతామని దాన్ని తప్పించి తప్పకుండా శ్రామికులకు ఉండే శక్తి ఏదైతుందో అది వాళ్ళు గ్రహిస్తే తప్పకుండా ఉద్యమాలు విజయవంతమవుతాయని మరొకసారి చెప్తూ మీరు వచ్చిన వాళ్ళని అభినందిస్తూ ఇఫ్తూ సంస్థ తీసుకున్న